వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం చూస్తున్నాము జంబూపట్నం గ్రామంలోని కార్తీక మాసం సందర్భంగా మరి ఈ రోజు ఇక్కడ శ్రీ ఉమా సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో మరి స్వామివారికి అత్యంత వైభవంగా పూజల కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కార్యక్రమాల కోసం మన ముందు అర్చకులు కూడా ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి మాసం అంచేత దీనికి కార్తీక మాసం అని చెప్పని పేరు. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఈ రోజున మనకి మాస శివరాత్రి అలాగే శుక్రవారం విశాఖ నక్షత్రంతో కూడుకుని ఉన్నది. అందుచేత నక్షత్రాధిపతి అయినటువంటి విశాఖ నక్షత్రాలు 27 నక్షత్రాల్లోనూ అధిపతి విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం ఈ రోజున కూడుకుంది. ఉదయం స్వాతి, ఈ రోజు సాయంకాలం 10 గంటల దగ్గర నుంచి విశాఖ నక్షత్రం ప్రవేశించింది. విశాఖ నక్షత్రంలోనే మనం పూజ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ మూడు కూడా కలిసి ఉండడం చేత ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే విఘ్నేశ్వర పూజ, తర్వాత పుణ్యాహవాచనం, అలాగే స్వామివారికి మహన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం అంటే 11 121 సార్లు ఆ స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ విధంగా అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారికి శతసహస్ర బిల్వార్చన అంటే లక్షపత్రి పూజ, అమ్మవారికి శతసహస్ర కుంకుమార్చన 1,00,000 సార్లు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం జరిగింది. అదే విధంగా స్వామివారి అనుగ్రహం కోసం అని చెప్పనని రుద్రహోమం అని చెప్పని చేశాము. ఈ రుద్రహోమం మూలంగా ఏమిటంటే క్రిమికీటకాలన్నీ కూడా నశించి మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆ పరమేశ్వరుడు కలగజేయాలని చెప్పని కోరుకుంటూ మనకి ఈ గ్రామంలోనూ అలాగే ఈ మండలంలోనూ ఈ జిల్లాలోనూ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నది. ఆ బ్రహ్మసూత్ర శివలింగానికి మేము అలంకారంతో చేయడం జరిగింది. అలంకారం లేకుండా ఉంటే మీకు ఆ బ్రహ్మసూత్రాన్ని కూడా చూపించేటటువంటి వాడిని. అందుచేత ఆ బ్రహ్మసూత్ర శివలింగం అనేటటువంటి చాలా అరుదైనటువంటి శివలింగం. ఈ అరుదైనటువంటి శివలింగం ఈ గ్రామ ప్రజల పుణ్యం కొద్దీ దొరకడం జరిగింది. అందుచేత దీన్ని కాశీ నుంచి ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి 14/2/2024 తారీఖున ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కార్తీక మాసం కాబట్టి ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సహకారంతో అలాగే కమిటీ వారి సౌజన్యంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకోవడం జరిగిందని చెప్పని ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఇప్పుడు ఈ విధంగా మా ఊర్లో ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడు కలలో కూడా ఊహించలేదండి. మా ఊర్లో శివాలయం కట్టుకోవడం మా మహాభాగ్యం అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా మా అర్చక స్వామి వారు ఆధ్వర్యంలో ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి.